ఓకే, ఈయన మీకు తెలుసు ఎవరనేది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఎంతసేపు మీరు మొఘలాయన గొప్పతనం అని చెప్తారు, ఔరంగజేబు గొప్పడు, బాబర్ గొప్పడు అని చెప్తారు, మన వాళ్ళ గురించి చెప్పారంటే సరే అసలు భారతదేశ చరిత్ర అశోక చక్రవర్తి గురించి చెప్పకుండా మొదలవుతుంది సార్. అశోక చక్రవర్తితో భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుందా? బ్రిటిష్ వాడు రాసింది చదువుతున్నావా? బ్రిటిష్ వాడు రాసింది, ఆయనకు ముందర భారతదేశ చరిత్ర లేదా? ఏం మాట్లాడతారు సార్? అశోకుడి గురించి కూడా, ఆయన గురించి కూడా జనాలు తెలిసింది ఏంటో చెప్పనా? చెట్లు నాటించాడు ఆయన. ఏంటి అశోక చక్రం? అశోక చక్రంలో మనకి 24 రేకులు ఉంటాయి అనేది కూడా ఎవడో తెలియదు. ఆ మధ్యలో అశోక చక్రం అనేది కూడా ఈరోజు రోడ్డు మీదకి వెళ్దాం రండి. రోడ్డు మీదకి వెళ్తే మనం మైక్ పెట్టుకుని తిరుగుదాం, మీరు నేను. అసలు జాతీయ జెండాని ఎవరు క్రియేట్ చేశారు? ఆ మధ్యలో ఉన్న చక్రం ఉద్దేశం ఏంటి? అసలు సారనాథ్ ఏంటి? సారణ స్తూపం ఏంటి? ఇవన్నీ కూడా అడుగుదాం. మా పుస్తకాల్లో కూడా ఆయన యుద్ధం చేశారు, కళింగ యుద్ధం తర్వాత ఆయన మారిపోయారు, తర్వాత బుద్ధిజం తీసుకున్నారు, హిందూ మతం వదిలేసి అన్నట్టుగానే. దానివల్ల అది హైలైట్ అయింది. ఆయన తప్ప ఇంకెవరు లేరా మనకి? వీళ్ళందరూ కూడా కృష్ణదేవరాయలు కానీ, శివాజీ మహారాజు కానీ, రాణా ప్రతాప్ కానీ, వీళ్ళందరూ కూడా దేశానికి సంబంధించినటువంటి రాజులు. మీరు కొంత ఏరియాలకు పరిమితం చేసేసారు మీ చరిత్రలో. శివాజీ మహారాజు గారిని మహారాష్ట్ర వరకు పరిమితం చేశారు. మేము ఈ మధ్య తెలుసుకుంటున్నాం ఆయన గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, ఔరంగజేబు గురించి. మాకు అంతవరకు తెలీదు. మీకు తెలిస్తే అలాగా నెక్స్ట్ వచ్చిన జనరేషన్ తెలియాలి కదా. నాకు తెలిసింది ఒకటే, మొగలాయి బిర్యానీ. అర్థమవుతుందా? ఆయన వీరపాండ్యన్, ఆయన అసలు ఎవరికి తెలియదు. ఆ క్యారెక్టర్ ఏంటనేది. ఇప్పటికీ కూడా విజయనగరం అంటే, అరే మనకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం అనుకుంటున్నారు ఇంకా పిల్లలు. వెళ్దామా, అడుగుదామా పిల్లల్ని విజయనగరం అంటే ఎక్కడుందనేది? రాయలవారి విజయనగరం. ఆయన మంత్రి గారి గురించి అడుగుదామా? హంపి అంటే తెలియదు. మీరు హంపికి వెళ్ళి ఒకసారి గుడిని చూడండి సార్, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దేని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు? ఏ గుళ్ళ గురించి పర్ఫెక్ట్గా తెలుసు మనకి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వచ్చి బతికించింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చి కొంతమంది వ్యక్తులు మన చరిత్రని తవ్వితేస్తున్నారు, గుళ్ళని, వాటన్నిటిని. మీరు చేసింది ఏమీ లేదు, గుర్తుంచుకోండి. చరిత్ర పుస్తకాల్లో ఏమీ లేదు. కనీసం 500, 700 సంవత్సరాల గుళ్ళు, ఇంకా పిచ్చి పిచ్చి మొక్కలు మెలిచి అసలు గుడి ఉందని కూడా ఎవడో తెలియనటువంటి ప్లేసెస్ చరిత్ర చెప్తున్నారు మీరు. ఏం మాట్లాడతారు సార్? నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి, ద్వేషించే వాళ్ళకి ఇద్దరికి ఒకటే ఒక మాట: సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.